పట్టమ్మా పట్టు తాగు. థ్యాంక్స్ అత్తయ్య. ఏం థ్యాంక్స్ ఏం లేమ్మా, 2 రోజుల నుంచి జ్వరం వస్తాంది, పుట్టింటి పోవచ్చు కదా. నీకు సేవలు చేస్తా అంటే నాకు వచ్చేటట్టుంది జ్వరము. సర్లేండి అత్తయ్య, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నన్ను పిలుచుకొని పోతారులేండి. ఏందో ఈ మోకాలు నొప్పులతో అవస్థలుగా ఉంది నాకు, వీలదొకటి గోల. ఏందో దరిద్రం. ఎప్పటి నుంచి వచ్చినాయమ్మా నీకు మోకాలు నొప్పులు? యా మోకాలు నొప్పులే, అది దాని పుట్టింటికి పోవాలని అట్లా చెప్పినానంతే, దానికాడ సేవలు చేసేది. హలో, ఎవరే ఫోను అంత దిగులుగా మాట్లాడుతున్నా? ఏం లేదమ్మా, మా అత్త ఫోన్ చేసింటే బాగలేదంటే బాగలేకుంటే ఆడే ఉండి అంత బాగానంక రా అని చెప్తుందమ్మా. పని మనిషిని కూడా పెట్టుకోకుండా అంత చాకరీ అంతా నీతోనే చేపిస్తాంది కదా, ఏం 2 రోజులు బాగాలేకపోతే చూసుకోలేదా మీ అత్త? బా భలే పాయింట్ మాట్లాడినావమ్మా. మళ్ళీ అదే విషయము నీ కోడల్లో ఎందుకు చూపించలేకపోతున్నామ్మా? ఏ 2 రోజులు నీ కోడలు నువ్వు చూసుకోలేవా? నీకు గర్భసంచి ఆపరేషన్ అయినప్పుడు వదిన ఎంత బాగా చూసుకోదమ్మా నిన్ని, నాకు తెలీదా? అదెట్లా మర్చిపోయినామా నువ్వు? ఇప్పుడు పాపం 2 రోజులు బాగాలేకుంటే పుట్టింటికి పో అని బెదిరిస్తానవే వదిన్ని, ఎంత తప్పు చేస్తున్నామా నువ్వు? అవునమ్మా, మీ వదిన నన్ను బాగా చూసుకుంది, అయినా మీ అత్తని అంటున్నాను కానీ నేను ఒక అత్తననే విషయం మర్చిపోయినానమ్మా. అసలు మా అత్త ఎందుకు ఫోన్ చేసింది తెలుసా? మీ అమ్మకి ఇబ్బంది అవుతుందమ్మా, రామ్మా నేను చూసుకుంటానని ఫోన్ చేసింది. అందరు అత్తలు ఒకలా ఉండరు, అందరు కోడల్లో ఒకలా ఉండరు. సర్దుకుపోతే అత్త అమ్మ అవుతుంది, కోడలు కూతురు అవుతుంది.